వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేస్తున్నాను. ఇది చాలా యూస్ఫుల్ అయిన వీడియో అండి. మనం ఎప్పుడు చేసుకునే రెసిపీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చూపించే ప్రోడక్ట్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ దీనికి ఉన్న ఫీచర్స్ చాలా మనకి యూజ్ అవుతాయండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రోడక్ట్ రివ్యూ అండ్ అలానే నేను కుక్ చేసే ప్రొసీజర్ అంతా కూడా ఈ ప్రోడక్ట్లో చూసి మీకు నచ్చితే తప్పకుండా ఈ ప్రోడక్ట్ని బై చేయండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ ఇలానే సపోర్ట్ చేసి మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఉంటే మనం ఏదైనా చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు అండి. అండ్ ఇందులో మనకి సార్ట్ ఆప్షన్ ఉంది, అండ్ అలానే డిలే స్టార్ట్ కూడా ఉంది, అండ్ అలానే కీ ఫామ్ ఆప్షన్ కూడా ఉంది. డిలే స్టార్ట్ అంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా దీన్ని డిలే స్టార్ట్ పెట్టుకుంటే 1 అవర్ అయితే 1 అవర్, 2 అవర్స్ అయితే 2 అవర్స్. సో దాని తర్వాత అయితే కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం వచ్చేటప్పటికి వేడిగా కూడా ఉంటుంది. సో ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. సో నేను ఇప్పుడు ఇందులో పులావ్ చేద్దాం అనుకుంటున్నా. చికెన్ పులావ్, చాలా బేసిక్ పులావ్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా వస్తుందో మీకు చాలా బాగా చూపిస్తాను. సో చూసేసేయండి. ఎవరికన్నా కావాలితే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొనేసేయండి. అయితే ఆన్ చేసుకున్నానండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. కావాల్సిన చికెన్ అయితే వాష్ చేసి పెట్టుకున్నా. ఇది నేను మ్యారినేట్ ఏం చేయనండి, ఇలా బేసిక్ పులావ్ కాబట్టి చికెన్ అయితే మ్యారినేట్ చేయడం లేదండి, అలానే వేస్తాను. సో ఒక టమాటో తీసుకున్నా, ఒక ఆనియన్, అలాంటి 2 చిల్లీస్ని తీసుకున్నా. ఇది ఓన్లీ ఒక పర్సన్కి అయితే చేస్తున్నా. సో ఒక పర్సన్ అయినా ఎంతమంది అయినా సరే మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆయిల్ అయితే యాడ్ చేద్దాం. సో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. సో నేను ఆయిల్ని అయితే యాడ్ చేశాను. టొమాటోస్ అండ్ అలానే ఆనియన్, చిల్లీ కూడా యాడ్ చేసేసానండి. సో ఇక్కడ టైం అయ్యేలోపు ఇదైతే సార్ట్ అయిపోతుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం బిర్యానీ మసాలాను అయితే యాడ్ చేద్దాం, బిర్యానీ స్పైసెస్ని. టొమాటోస్, ఆనియన్స్ కూడా చూసారా చాలా మెత్తగా అయిపోయాయి. సో టొమాటో కూడా అంతేనండి, చాలా మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు నేను బిర్యానీకి మనం లవంగ మొగ్గలు అవన్నీ వేస్తాం కదా, బిర్యానీ స్పైసెస్ అవన్నీ కూడా వేస్తాను. తర్వాత బిర్యానీ మసాలాని యాడ్ చేస్తున్నా, అండ్ అలానే 2 ఆకులను కూడా యాడ్ చేస్తున్నా. ఇది బేసిక్ పులావ్ అండి. సో ఏమి మ్యారినేట్ చేసి అట్లా ఏం చేయడం లేదు. సో బేసిక్ పులావ్ అయినా, సో ఏదైనా సరే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది చూపించడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత సో చికెన్ వేద్దాం. సో ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేస్తున్నా. చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేద్దామండి. ఇందులో నుంచి వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది. సో అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. సో ఇలా అయిన తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు నేను ఎంతైతే గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకుంటున్నానో దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలండి. సో వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు, కారం, అండ్ అలానే బిర్యానీ మసాలా, అండ్ అలానే కొంచెం మరిగిన తర్వాత రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. సో సాల్ట్ అలానే కారం కూడా యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం దీంట్లోకి బిర్యానీ మసాలాని యాడ్ చేసి రైస్ని అయితే యాడ్ చేసేసుకుందాం. బిర్యానీ మసాలాని కొంచెం యాడ్ చేస్తున్నా. కడిగి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నా. కడిగి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకున్నా. సో దీన్ని ఒక్క 2 మినిట్స్ అట్లా పెట్టుకుని కుక్కర్ విజిల్ అయితే పెట్టేద్దాం. అదే అగోరాది రైస్ కుక్కర్ది అయితే పెట్టేద్దామండి. సో చాలా పొడి పొడిగా వస్తుంది.
కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నాను. పెట్టేసి ఇప్పుడు దీన్ని వైట్ రైస్లోకి అయితే చేంజ్ చేసుకోవాలండి. ఆన్ అయింది. సో ఇప్పుడు దీని అంతటా అదే మనకి కుక్ అయిపోయి విజిల్ అయితే వచ్చేస్తుంది. మనకి విజిల్ అయితే ఇక్కడ నుంచి వస్తుందండి. టైమర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఇది 0కి వచ్చే వరకు మనకి ఇంకా కుక్ అయిపోయినట్టే. చిన్నగా సౌండ్ అయితే వస్తుందండి, అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇదే ఆప్షన్ మనం డిలే స్టార్ట్ పెట్టుకున్నట్టయితే ఒక 30 మినిట్స్కి పెట్టుకుంటే 30 మినిట్స్కి డిలే స్టార్ట్ అవుతుంది. లేకపోతే 1 అవర్కి పెట్టుకుంటే 1 అవర్కి డిలే స్టార్ట్ అవుతుంది. అండ్ కీ ఫామ్ పెట్టుకున్నప్పుడు అట్లనే వేడిగా ఉంటుందండి మనం తినే వరకు. సో ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది ఒక్కటి ఉంటే చాలు, మనం అన్నీ కూడా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు కిచెన్లో. ఫైనల్గా అయితే ఓపెన్ చేసేస్తున్నానండి. సో చూపిస్తాను ఎలా ఉందో. సో చూసారా ఎంత బాగా కుక్ అయిందో. సో అసలు చాలా పొడి పొడిగా వస్తుందండి. అసలు ఎక్కడా కూడా మనకి కింద అతుక్కున్నట్టు కూడా ఉండదు, చాలా బాగా వస్తుంది. సో ఎవరన్నా ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు అస్సలు మీరు అంటే కొనుక్కుందాంలే అని మాత్రం అనుకోవద్దు, చాలా బాగుంటుంది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ. సో అగారో వాళ్ళ ప్రోడక్ట్లో నేను చేసిన ఈ బేసిక్ పులావ్ అనేది చాలా చాలా బాగా వచ్చిందండి. ఎవరన్నా కొనాలి అనుకున్నప్పుడు తప్పకుండా కొనుక్కోండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరి నేను చేసిన ఈ ప్రోడక్ట్లో ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మీరు బై చేయండి. ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్ 5 లీటర్స్ది, ఇంకా తక్కువ కూడా ఉంటాయి. సో ఇంకా తీసుకునేటప్పుడు పెద్దదే తీసుకుందామని చెప్పి మేము ఇంకా 5 లీటర్స్ అయితే తీసుకున్నానండి. సో దీంట్లో 2 లీటర్స్ కూడా ఉన్నాయి. సో మీరు కూడా వెళ్ళి ఒకసారి, అన్నిట్లోనే అవైలబుల్ ఉన్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిలో కూడా ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. నేను కొన్న ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా చూసేసి మీకు నచ్చితే బై చేసేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.